హరితో రాజు 99 టీవీ రాజంపేట నుంచి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని ఓబర్తి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడి నిర్లక్ష్యం, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలో విధులు నిర్వహించవలసిన ఉపాధ్యాయుడు వెంకటరమణ తరచూ గైహాజరు కావడంతో బడికి వచ్చిన గిరిజన పిల్లలకు బోధన అందడం లేదు. టీచర్ రాకపోవడంతో విద్యార్థులు రక్షణ లేకుండా బయట కొండలు గడ్డలు ఎక్కి తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తున్నారు. మరొకవైపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోషకాహార మెను అమలు చేయవలసి ఉండగా రోజు నామమాత్రంగా ఉప్మా మాత్రమే పెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పిల్లలకు ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ, ఐటీడీఏ ఉన్నత అధికారులు స్పందించి బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతున్నారు. స్కూల్ పేరు ఏంటి? కూరగాయలు అన్నమే. ఇప్పుడు రైసు ఉప్మా చేసి ఇచ్చాడు మనవాడు, మరి పెట్టచ్చు. అది పెట్టచ్చు అంటే మరి ఇలా పెట్టాను నేను చెప్పాను, ఇలా చేసి ఇలా పెట్టాను. మరి రైస్ వాళ్ళదా మేసరు? లేదు, ఇక్కడ ఉంటుంది కదా. మా ఇంటిదే 2 వారాలు అవుతుంది. మా ఇంటిదే పూట బియ్యం వండి పెడుతుంది. అసలు రైస్ అయితే మీకు ఇవ్వలేదు, 2 వారాల నుంచి మీరు పెడుతున్నారు. ఒక బేగ వస్తే 2 నెలలు పెడతాను సార్. మరి రోజు 10 మంది వస్తే ఒక రోజు 10 మందికి కేజీ బియ్యం పెడతాను. మరి 10 రోజులు 10 కేజీలు వస్తుంది. ఎన్ని కేజీలు వస్తాయి? బేగ 25 కేజీలు కదా, అది 2 నెలలు పెడతాను. ఇప్పుడు దాకా రైస్ ఎందుకు తీసుకోలేదు? ఇప్పుడు దాకా మరి మేసర్ అడగలేదా? అడిగాను, వచ్చింది అమ్మ కనుక అమ్మ అంటాడు. నేను కనుక్కొని ఫోన్ చేసి కూడా కనుక్కుంటాను. మరి రాలేదమ్మా, ఎప్పుడు వస్తుందో తెలియదు అన్నాడు. మరి ముందుగా స్టాక్ వేసుకోరా? కూరగాయలు అన్నమే. ఇప్పుడు రైసు